మాజీ ఎంపీ జగన్నాథంను మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రులు. ఆయనకు మంచి చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మంద జగన్నాథం త్వరగా కోలుకుని బయటకు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. కుకట్పల్లి పురవీధుల మీదుగా వివేకానంద నగర్ కాలనీ వరకు శోభాయాత్ర వైభవంగా జరిగింది. మాన్యశ్రీ అరుణ్ కుమార్ గురుస్వామి ఆశీస్సులతో వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి ఆధ్వర్యంలో మహా ఊరేగింపు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 12 కళా బృందాలు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం జరిగే అయ్యప్ప స్వామి మహాబడి పూజ కార్యక్రమానికి అందరూ తరలిరావాలని మన్యశ్రీ అరుణ్ గురుస్వామి భక్తులను కోరారు. పడి పూజ అనంతరం అన్న సమారాధన ఉంటుందని వెల్లడించారు. ప్రత్యక్ష దైవమైన వివేకానంద కాలనీని వేయించి ఉన్న శ్రీమాన్ వడ్డేపల్లి శ్రీరామ స్వామి నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో 33వ మండల పూజ శాస్తా ప్రీతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి 3 రోజుల నుంచి విశేషమైన అభిషేకాలు, అర్చనలు, అలంకారం నడుస్తూ ఉంటుంది. 2 రోజుల నుంచి రాధేశ్యామల యాగం చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్ణావతి అయింది. సాయం సంధ్యా సమయంలో స్వామివారు సంవత్సరానికి ఒక్కసారి బయటకు వచ్చిన ఊరేంపు చేస్తూ ఉన్నాం. ఎన్నో మంది భక్తులు, స్వాములు, గ్రామవాసులు అందరూ వచ్చి వెంటూ ఉన్నారు. స్వామివారు ఊరేంపు కోసం బయలుదేరుతూ ఉన్నారు. రేపు ఉదయం స్వామివారికి ఆరాటు, తర్వాత పడి పూజ, సాయం సంధ్యా సమయంలో విశేషమైన పుష్పాభిషేకం స్వామివారు చేస్తూ ఉన్నారు. అందరూ వచ్చి స్వామివారికి పుష్పాలను పాడుతున్నారు. స్వామి ఏ సమయం ప్రత్యక్ష దైవమైన